ఇప్పుడు మనం అయితే మా చెల్లిని తీసుకుని డిమార్ట్ కి అయితే వెళ్తున్నాం. ఒక 1000 రూపీస్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో మనం అయితే 1000 రూపీస్ అయితే ఇస్తాం అనమాట. సో ఆమె ఏమేం స్పెండ్ చేసిద్ది, ఎలా చేసిద్ది, ఎంత టైంలో ఏం చేసిద్దో చూద్దాం. రండి వచ్చేసేయండి. ఏమే మా చెల్లి ఇప్పుడైతే డిమార్ట్ కి వెళ్ళబోతున్నాం. ఛాలెంజ్ ఎలా చేసిద్దో చూద్దాం. ఏం ఛాలెంజ్ అంటే నేను ఒక 1000 రూపీస్ ఇస్తానన్నమాట. అవి ఎలా ఖర్చు పెడతావా, ఏమేం కొంటావా అనేది బ్లాగ్. మా డాడీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. చేసుకో. సరే లాగ్ లేదు, డిమార్ట్ కానీ ఇంటి మరి అది మనమైతే స్టార్ట్ అయిపోయి నీట్ గా రెడీ అయిపోయి డిమార్ట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఈ డిమార్ట్ వచ్చేసి ఇక్కడ మన విజయవాడ దగ్గరలో గొల్లపూడి ఉంది కదా. సో గొల్లపూడి దగ్గర ఆంధ్ర హాస్పిటల్స్ పక్కనే ఉంటది. ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. ఇంకా అలానే నేను మా చెల్లి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో రండి ఫుల్ బ్లాగ్ చూసేద్దాం. చూడు ఛాలెంజ్ ఏంటంటే 1000 రూపీస్ లిమిట్. 5000 కాదు, 1000 రూపీస్ లిమిట్. ఏమేం కొంటావో ఏంటో అదే లాగు. అది పచ్చళ్ళు కొనుక్కుంటావా, సరిపోయిందా? ఏమవుతాయి వెయ్యిగా. సరే ఇంటికి వెళ్ళిపోమా మరి. లేదండి 5గా పా. మేకప్ ఎందుకు అంత వేసు? సన్ స్క్రీన్ డూప్లికేట్ దా? యాడ్ కట్టు. కట్టిన నేను కొనుక్కుంటా. తొందరగా కానియాలి. ఎంత లేట్ అయితే అట్ట. సెట్లు ఉన్నాయి అగో రోడ్డు పక్కన అమ్మాయి అనుకుంటాయి. అవన్నీ నాకు అనవసరం. 1000 రూపీస్ లిమిట్. నువ్వేం కొనుక్కుంటావో నాకు అనవసరం. ఇంటికి వెళ్ళిపోదమ్మా. ఏం రాకపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. చెప్పులు కొనుక్కుంటావా? ఏం చెప్పులు? అందరికి కానీ వాటర్ బాటిల్ ఉన్నాయి. నీకేం కావాలో అది చూడు. ఏం ఇంపార్టెంట్ అది చూడు. ఓవర్ యాక్షన్ కాదు. వాళ్ళు మనల్ని చూస్తే వాళ్ళని కూడా తెస్తా. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. బ్యాగ్ ఇలా ఉండేది తెలీదు. డిమార్ట్ లో ఎందుకు వచ్చేది? నువ్వు పని చేయడానికి వచ్చా, కొనుక్కోడానికి వచ్చా? బాళ్ళు ఉన్నాయి కావాలి ఏమన్నా? ఇంట్లో పని చేయడానికి మాప్ స్టిక్లు కొనమంది అమ్మ. నువ్వు డైలీ తడిగొట్టు పెట్టలేకపోతున్నావుగా. అవన్నీ నాకు తెలీదు అక్క. నువ్వేం కొనుక్కుంటావు నాకు అనవసరం. 1000 రూపాయలే. చిన్నపిల్లలు యూకేజీ బ్యాగ్ లా ఉంది అది. సరిపోద్దా? అటు చెప్తే మరి అమ్మతో మాట్లాడి 4 గోన్ సంచులు కలిపి క్లిప్లు వేపించి బ్యాగులు కొనిపించేవాడుగా, కుట్టించేవాడుగా. తీసుకెళ్లి 4 పుస్తకాలు బ్యాగ్ అవసరం చేత్తో పట్టుకుని వెళ్ళకుండా. బ్యాగ్ బానే ఉంది, నీకే సెట్ అయ్యట్లేదు. డార్క్ కలర్స్ ఉతికితే ఇక్కడ ఈ గోన్ సంచులు ఉన్నాయి, తీసుకో. నాకు తెలీదు నీ 1000 రూపీస్ లో ఏం కొనుక్కుంటావో, ఎన్ని కొనుక్కుంటావో ఏంటి అనేది నీ ఇష్టం. ఈ కాలేజీకి వేసుకెళ్తావా? ఓ మై గాడ్, సూపర్ ఉన్నావు. అమ్ముకునేదానికి మళ్ళీ ఎంత అక్క? కానీ ఏంది బుజ్జి, నీ దగ్గర డబ్బులే ఉండవు, నువ్వు ఎందుకురా ఇవి కొనుక్కోవడం? ఏ బుజ్జి, సబ్స్క్రైబ్ చేసుకోమని భలే ఉందిగా బ్యాగు. ఏరా బుజ్జి, నువ్వు ఏ కాలేజీరా? అరే కొడతారా? సూపర్ ఉంది, నీకే సెట్ అవ్వాలా. చెప్పి
సరే సరే కానీ ఇంకా 300. కొంటా, నా సంబంధం లేదు. డబ్బు నేను కొనను, ఓన్లీ 1000 రూపాయలే లిమిట్. నువ్వు అయి నాకు అనవసరం బుజ్జి, నాకు అనవసరం. బడ్జెట్ ఫ్రెండ్లీ. అది ఇంకా బాగుంది, చెప్రియోలు వేసుకునేటట్టు. బాగుంది, సూపర్ ఉంది. నాకు చిన్న బ్యాగ్ కావాలి. చిన్న బ్యాగ్ అది సరిపోయింది. మా అన్నయ్య గైస్ లాస్ట్ టైం ఇలాంటి కొన్నాడు, నాకన్నా బ్యాగే పెద్దగా ఉంది గైస్. అందుకే అది మూల పడేసింది గైస్. ఇది తీసుకెళ్లి 2 పుస్తకాలు క్వాలిటీ కొన్నాడు. గొప్ప గొప్ప టేస్ట్ మరి నా టేస్ట్ రావాలంటే ఎవరికి రాదు. అది ఆల్రెడీ టేస్ట్. నా మాటిని బుజ్జి, ఈ బ్యాగ్ కొనుక్కో. కలర్ లో ఉన్నాయి చూడు. ఈ బ్యాగ్ కాదు, వచ్చి భవ్య దగ్గర ఉన్నది. తొందరగా గానీ ఏ బ్యాగ్ చూడు పెట్టుకుంది. నాకు కూడా కొని, నేను భవ్య మ్యాచింగ్. నాకు తెలీదు, 1000 రూపాయలు, 1000 రూపీసే లిమిట్. అది ఏం వద్దపోతే వెళ్ళిపోతాయి. అయ్యా కాలేజీకి వేసుకెళ్ళేది. చెప్రియోల ఇవన్నీ నువ్వే ఇందాక లేదు నచ్చింది అన్నావుగా. గ్రీన్ ఇది అందులో బుక్ పట్టిద్దా? తొందరగా గాని నువ్వు కొంటా, నువ్వు తీసుకుంటా అంటేనే. ఇంట్లో అమ్మోలుగా తీసుకుంటావా? డార్క్ కలర్స్ కావాలి. డార్క్ కలర్స్ కాదు, నువ్వు కన్ఫర్మ్ అంటే ఇస్తా, లేకపోతే నేను. ఏది కావాలి? కన్ఫర్మ్ అది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేశారు అనుకో. బాగుంది బుజ్జి, బాగుంది. దానికి వారంటీ అంటున్నా, 1 year వస్తుందా? కింద రాస్తారా కార్డు? కొడితే బుజ్జి అది చిన్న పిల్లల బ్యాగులు బుజ్జి, యూకేజీ ఎల్కేజీ బ్యాగులు బుజ్జి. ఏది మీ సీనియర్ దగ్గర ఒక అన్న? మీ సీనియర్ దగ్గర ఉంటే ఏం చేయమంటారు? చిన్నపిల్లలు వేసుకున్నాడంటే కానీ ఇప్పుడు మరి అది ఎందుకు తీపిచ్చావు? ఏంటండి? నీకు నచ్చితే తీసుకో. బ్యాగ్ సెక్షన్ దగ్గర ఇంత చేసావు. ఎందుకు తీపిచ్చావు? ఏ సెక్షన్ పెట్టిట్రా? ఆ? 1500 అంట. మన బడ్జెట్ లో లేదు అది. ఎంత? ఎంత అది? 1500. మన దగ్గర అంత బడ్జెట్ లేదుగా, నేను ఇవ్వట్లేదుగా. 1000 బడ్జెట్ మంది. ఏం చేస్తున్నావురా? ఏరా ఇది అక్కడ పెట్టు బుజ్జి. అవన్నీ చిన్నపిల్లల బ్యాగులు బుజ్జి. చిన్న సైజ్ అంటే ఇందాక తీసింది బాగానే ఉంది కదా, ఏడబెట్టావు అది? అది బాగానే ఉందిగా. అంత బడ్జెట్ లేదు మన దగ్గర. దీంట్లో బుక్కులు పెడతా, నువ్వు ఏదైనా పెట్టుకో. లంచ్ బాక్స్ పెడతా, నువ్వు ఏదైనా పెట్టుకో. అయిపోయింది. నువ్వు తీసుకెళ్లి 2 పుస్తకాలకు అంత పెద్ద బ్యాగ్ అవసరం. అసలు ఎవెంజర్స్ బ్యాగ్ బాగుంది, చిన్నగా ఉంది అది. టూ మచ్ స్మాల్. బెస్ట్.
నీ ఇష్టం అది. ఇది 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 చాలా బాగుంది. అది నా దగ్గర ఉంది బా ఇంటికి బా, కానీ చాలా ఇంటికి బా. ఛాలెంజ్ లేదు, ఏం లేదు, నువ్వు సబ్స్క్రైబ్ కొంటే యూట్యూబ్ అదే లేదు, ఏం లేదు. బా ఇది. ఏది అంత అంత బడ్జెట్ లేదు. నువ్వు మీషోలో 200 బ్యాగ్ ఆర్డర్ పెట్టుకొని రిటర్న్ పెట్టి డబ్బులు మొత్తం తీసుకొని ఛీ. బుజ్జి నేనైతే అది తీసుకోవట్లా. నువ్వు ఏదైనా చేసుకో. పట్టుకో. ఇదిగో తీసుకో. అన్నా ఇది ఇక్కడ పెట్టేస్తున్నావు. ఇంటికి బా, బయలుదేరు బా. వెంటనే నీకు. బా ఇంటికి బా. 1000 రూపీస్ బడ్జెట్ అన్నా. నువ్వు నాకు ఆడుకో. నా దగ్గర డబ్బులు లేవు. అది 1000 ముందు రూపీస్ చెప్పాలి, బడ్జెట్. ఇంట్లో బయలుదేరక ముందు చెప్పాలి 1000 రూపాయలు బొక్క అని. 1000 వీడికి రూపీస్ వచ్చి చెప్తే నేను ఊరుకోను. నేనైతే అది తీసుకోను. 1000 రూపీసే బడ్జెట్. నువ్వు ఏం కొనుక్కుంటావో నీ ఏంటో చెప్పు. నాకు తెలియదు. అందరూ అది ఆపు, నా బూట్లు వస్తున్నాయి ఆపు. 4 బూతులు మాట్లాడితే సబ్స్క్రైబర్లు నేర్చుకుంటారా? నాకు అదే కావాలి. అదైతే నేను తీసుకోను. బా పద బా ఇంటికి బా. పద. ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. మా చెల్లి ఛాలెంజ్ అయితే చేయలేదు పాపం. ఫెయిల్ అయింది. ఫెయిల్ కాదు, లైఫ్ అన్ని ఫెయిల్ అయింది ఇప్పుడు దాకా. నాకు బూట్లు తెప్పి అది పిచ్చు ఇంక మా చెల్లి అయితే అలిగింది. మేమైతే నిదానంగా ఇంటికి బయలుదేరి తీసుకొచ్చేసా అనమాట. మా చెల్లి మోహన్ చూడండి ఒకసారి ఎంత వచ్చిద్దో మీకే. నేను ముందే చెప్పా 1000 రూపీస్ ఛాలెంజ్ అని. నీకు ఆల్రెడీ చెప్పా ఫస్ట్. చదువుదాన్ని ఇంట్లో చదువు ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నాయండి ఇప్పుడు. నువ్వు చెమ్మ పెట్టుకొని వచ్చాను ఇక వేడి మీద. సెమ్ము పెట్టుకొని ఇదిగోను. తీసుకో. 5 ఎంత రిచ్, 500 పెట్టి లంచ్ బాక్స్ కొంటుంది. పద ఇంటికి నడు. ఇంటికేనా? ఏమొద్దా? వద్దు, నేను జోక్ అంటే నువ్వు అసలు అది ఆపు. నేను అమ్మ అమ్మో చెప్పుకో. నేను తీసుకొచ్చా కొంటానని. 1000 రూపీస్ అని చెప్పానా? ఇంకా మా చెల్లి ఛాలెంజ్ ఫెయిల్ చేయడం ఏమో తెలియదు కానీ దాని పేరు మీద పాపం వచ్చి నేనైతే మంచిగా టమాటా కెచప్ అండ్ మసాలా పాప్కార్న్ అయితే కొనుక్కున్నాను అనమాట ఇక్కడ డిమార్ట్ లో. ఎంతమందికి ఇక్కడ డిమార్ట్ లో పాప్కార్న్ అయితే నచ్చుతుందో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చీజ్, ఇంకోటి వచ్చేసి మసాలా, ఇంకోటి వచ్చేసి సాల్ట్. ప్రతిసారి నేనైతే చీజ్ తప్ప ఇంకోటి కొనుక్కోను. పాపం ఇంకా మా చెల్లి అయితే ఏడ్చుకుంటా మా డాడీకి అయితే ఫోన్ చేసి చెప్తుంది అనమాట, అన్నీ డిమార్ట్ కి తీసుకొచ్చాడు, ఏమి కొనిచ్చుకుంటా ఇంటికి తీసుకొస్తున్నాడు అని చెప్పని. సో ఛాలెంజ్ అయితే ఫెయిల్ చేసింది, మనం అయితే చేసేది. పాపం మా చెల్లి అయితే ఏడుతుంది ఫ్రెండ్స్. నాకు బూట్లు తెప్పకుండా చెప్తున్నా ఫోన్. ఏమైంది బుజ్జి? పాపం పాపం 100 రూపీస్ 1000 రూపీస్ ఛాలెంజ్ అయితే ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడతో లాగ్ సమాప్తం. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అన్ని ఇది చేసేసేయండి. ఉంటున్నాం, బాయ్.